బ్రేకింగ్ న్యూస్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉద్రిక్తత. పోలీసులు న్యాయం చేస్తే లేరు అంటూ మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. దీనితో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విషయం బాధిత మహిళ మాటల్లో విందాం. మొన్న రాలే, నిన్న చేసుకుంటా అంటే నిన్న రాలే, ఎలా చేసుకుంటామని అంటే పెద్ద మనుషులు తీసుకొని నేను బండి మీద వస్తా అంటే ముగ్గురు వాళ్ళ చెట్టు కింద కూర్చున్నారు. నలుగురు, వాళ్ళ అల్లుడును, వాళ్ళ అమ్మను, వాళ్ళ పిన్నిను, వాళ్ళ తమ్ముడు, నలుగురు. ఇక మేము బండి మీద దిగే వరకు మా బిడ్డకు రాళ్ళతో ఎట్లా పడితే ఎట్లా కొట్టిర్రు. ఇక మా కొడుకు కూడా పోలీసులు వచ్చి 4 దెబ్బలు నాటితో మా కొడుకు కూడా కొట్టిర్రు. అప్పుడు డబ్బులు ఆయన పంపుతాడు. ఆయన డబ్బులు పంపినప్పుడు వీళ్ళకు ధైర్యం వస్తుంది. నాకెవరు ఇస్తారన్నా, నేను కష్టం చేస్తే తినేటోళ్ళు. పొద్దుగాల నేను కష్టం చేస్తే ఒక 500 600 నాకు వస్తుంది. మీరు ఇట్లా ఛానల్ చేస్తున్నావు, అట్లా నాకు తెలియదు కదా అన్న, ఇట్లా ఎందుకు చేస్తున్నామని ఇక కొడుకు మా అల్లునికి అలా ఉండకుండా వాళ్ళు 6 నెలలు జైలు అని రాస్తే 3 నెలలు పల్లారెడ్డి సార్తో ఫోన్ చేపిదని మా బిడ్డ సంవత్సరం నుంచి నా కాడే ఉన్నది. ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళకేలే. చిన్న బాబు పాలు తాగుతాడు. కొడుకుకి ఏంటే కూడా ఇస్తలేరు. 2 పాప 1 బాబు వాళ్ళకెళ్ళే ఉన్నారు. పెద్ద బిడ్డ ఏమో మా ఆడబిడ్డకెళ్ళి ఉన్నది. చిన్న ఒక కొడుకు దగ్గర ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. ఇక ఉన్నప్పుడు అంతా రోజు సారు రోజు ఆ సెల్లులో చూపెడతాడు. ఎక్కడ గుడికి పోయినరో ఇద్దరు, ఎక్కడ బండి మీద తిరిగేది, వాళ్ళది పెళ్లి రోజట, వాళ్ళకు ఏ గుడిలో పోయింది, మళ్ళా అంతా రోజు సెల్లులో పంపుతారు సార్. సో వాళ్ళు ఏమేమి చేసింది అంతా పంపుతాడు. అంతా పంపినప్పుడు మా బిడ్డ మా కూడా చచ్చిపోయాడు. మా పిల్లలు కూడా నా దగ్గర లేరు. నా పరిస్థితి ఎట్లా అని మందు తాగింది సార్. మా బిడ్డ మందు తాగితే నువ్వు పోయి మందు తాగితే కూడా నాకేం కాదు అని ఎస్ఐ సార్ చెప్పిండు. ఎస్ఐ సార్ చెప్తే తట్టుకోగా నా బిడ్డ ఆ ఫోటోలు చూసి పిల్లలు కూడా పోయినరు, నా మొగడు కూడా పోయినరు. ఏదిలా అందరు అన్నారు కానీ నేను ఈయనలే. నా పరిస్థితి ఎట్లా అని మందు డబ్బా తెచ్చి తాగింది. రవీంద్ర సార్ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నది. 1,00,000 రూపాయలు నాకు అయింది. నువ్వు మందు తాగింది కూడా నాకు ఏం కాదు అని ఎస్ఐ సార్ కూడా చెప్పిండు. ఎస్ఐ సార్ కూడా చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళ నాయనకు చంపినని ఆయన పైసలు ఇచ్చిండు. నా దగ్గర అడిగిండు ఎస్ఐ సార్ 30,000 అడిగిండు. 30,000 అడిగితే నేను ఇయ్యలే. నేను కూలీ నాలి చేసుకొని నేను తింటానా. మా ఆయనకు గుండె ఆపరేషన్. నా కొడుకు చిన్నోడే. నా 3 పిల్లగానికి మా ఆయనకు మా బిడ్డకు నేను సత్తానా సార్. నేను ఎక్కడి నుంచి తేయాలి సార్, నీకు 5,000 ఉన్నాయి ఇప్పటికో సార్ అని అంటే 5,000 ఎవరికి కావాలి, నాకు వద్దని ఎస్ఐ సార్ అన్నాడు సార్. ఎస్ఐ సార్ అంటే నా దగ్గర లేదు సారు, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా సారు అని అంటే కూడా నాకు వద్దు, ఆ పైసలు నాకు వద్దు, ఇంత 30,000 ఇస్తేనే నాకు నేను న్యాయం చేస్తాను, లేకుంటే చేయనని అంటే మొన్న వచ్చి సార్తో అంటే సారు నువ్వు వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నాకు ఏం న్యాయం చేస్తలేవు సారు చూడండి. నేను ఇంకో ఇట్లా చెప్తాను. చెప్పినప్పుడు సారు నేను ఏడసుకుంటా నేను మాట్లాడుతాను సార్. ఏడసుకుంటా మాట్లాడితే ఎస్ఐ సార్కు నవ్వు ఎందుకు వస్తాయి సారు? ఇట్లా నవ్వుతాడు. నువ్వు బుజ్జి, నువ్వు లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఎట్లా చేసుకున్నావు నువ్వు అని నాకంటాడు సారు. ఎస్ఐ సార్ ఉండి మళ్ళీ నా బిడ్డకు ఇంకో ఆనికి ఉంచుకొని నువ్వు ఉన్నవట మౌనిక అని నా బిడ్డ సెల్లు తీసుకొని ఎస్ఐ సారు అంతా చూస్తాడు. సెల్లులా అంతా చూస్తాడు సారు. అలా లేవు, మేము ఇక్కడ ఉంటలే, హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు అని ఎస్ఐ సార్ నాకు అడిగిండు. అయితే ఎందుకు సార్ నీకు అంత అని నేను అన్నా. అంటే ఏ కంపెనీలా చేస్తుండ్రు, ఎక్కడ ఉన్నారు అని అంటే హైదరాబాద్లో ఉన్నాం సార్ అంటే ఎక్కడని అంటే బోరాబండ శాయత్రిలా ఉంటాం సార్ అని మేము అన్నాం. ఏం పని చేస్తారు అని అన్నీ ఎందుకు అడుగుతున్నాం సార్ అని అంటే చెప్పు రాదు బుజ్జి అంటే చెప్పినా. నేను చెప్తే అది సాఫ్ట్వేర్ కంపెనీలా పోతాం సార్ అని అన్నప్పుడు ఇక మాతోని ఇట్లా మాట్లాడిండు. రేపు చేసుకుంటాం, ఎల్లుండి చేసుకుంటాం, ఇవాళ నుంచి 5-6 రోజులు సార్. 6 రోజుల నుంచి ఇట్లనే టైం పెడుతుంది. 7 సంవత్సరాలు అయినా మా ఆయన అసలు చూసుకుంటలేడు. నానా విధాలుగా హింసిస్తున్నాడు. నేను ఉన్నాక కూడా ఇంకో ఆమెను ఉంచుకొని ఉన్నాక కూడా మా మామయ్య అట్లా చెప్పేసరికి మా మామయ్యని చంపేసిండు. మా మామయ్యని చంపి జైలుకి పోయి వచ్చినా కూడా నన్ను ఏం నాకు సపోర్ట్ చేసిండని మా మామయ్యని చంపిండు. వాళ్ళ తండ్రినే చంపుకొని వచ్చి మళ్ళా జైల్లో నుండి తీపించుకొచ్చి మా అత్తమ్మ మళ్ళా ఇంకో ఆమెను ఉంచుకొని అక్కడనే ఉన్నాడు. మళ్ళా నన్ను
వేరే విధంగా పిల్లల్ని నన్ను దూరం చేసి పిల్లలు వాళ్ళ కాడ ఉన్న వాళ్ళ మళ్ళా పిల్లల్ని కొడుతూ నాకు దూరం చేస్తూ నన్ను నాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. మళ్ళా ఈ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి 6 నెలలు సంవత్సరం అవుతుంది. అయినా కూడా ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు. రోజు పట్టించుకుంటారు. రోజు రేపు ఎల్లుండి ఇట్లా అనేసి సంవత్సరం 6 నెలలు దాకా అయింది. అయినా కూడా 5 రోజుల నుండి పర్టికులర్ గా మేము మందు తాగిన ఏం చేస్తలేరని, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరని మందు కూడా తాగినా, చచ్చిపోదామని మందు తాగినా కూడా అది చచ్చిపోయినా కూడా ఏం పట్టించుకోలే. చచ్చి బతికినా కూడా ఇప్పుడు చచ్చి బతికినా ఇప్పుడు కూడా న్యాయం చేయండి సార్ అని బతిలాడుతున్నా. ఈ పెద్ద మనుషులను పోలీసులను అందరు బతిమాలాడుతున్నా కూడా వాళ్ళు కేర్ చేసుకుంటలేరు. వాళ్ళు పల్ల రాజేశ్వరి రెడ్డి దగ్గర ఉన్నారట సార్. వాళ్ళు పల్ల రాజేశ్వరి రెడ్డి దగ్గర ఉండి ఆ పిల్ల రాజేశ్వర రెడ్డి వాళ్ళకు సపోర్ట్ ఇస్తే ఆ సార్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు లంచం ఇచ్చిండ్రు, లంచం ఇయ్యలే. అయితే మా దగ్గర అడిగినాక కూడా మేము ఇయ్యలే కాబట్టి వాళ్ళు మా దగ్గర మాకు న్యాయం చేస్తలేరు. వాళ్ళు చంపి జైలు తీసుకొచ్చినా ఇంకో ఆమెను ఉంచుకొని ఉన్నా కూడా వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. ఒక ఆడపిల్లగా నేను ఉన్నా నాకు న్యాయం చేస్తలేరు సార్. ఇప్పుడు కూడా న్యాయం చెయ్యాలని నేను వస్తుండగా ఇంటికి బట్టి రాళ్లతో కొట్టిండు సార్. ఇక్కడ దెబ్బలు అయితే కొట్టేసరికి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని కొట్టక మా తమ్ముడు చిన్నోడు ఉంటే ఆ చిన్న తమ్ముడిని లాఠీ తీసుకొని మా తమ్ముడిని కొడుతున్నాడు. మా తమ్ముడు హాస్పిటల్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.